ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో నోయల్ అంటే ఇప్పుడు నువ్వు ఒక 20 మినిట్స్ మాట్లాడితే ఆ, ఆడియన్స్కి నువ్వేంటో అర్థమవుతుంది, ఉమ్, నాకు నువ్వేంటో ముందు నుంచి తెలుసు కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు 20 మినిట్స్లో చాలా గ్రౌండెడ్గా ఉంటాను అంటున్నావు, టైం మెయింటైన్ చేస్తాను అంటున్నావు, పెద్దలంటే రెస్పెక్ట్ అంటావు, అండ్ వేరే వాళ్ళని ఎవరు తప్పుగా మాట్లాడను, పిఆర్ మెయింటైన్ చేయవు, సర్కిల్ లేదు. సో షూటింగ్, ఇల్లు, ఉమ్, లైఫ్, ఫ్యామిలీ ఉమ్, చాలా చెప్పావు కదా ఉమ్, 20 నిమిషాలలో. ఉమ్, ఇన్ని ఫాలో అయ్యే నోయల్ ఉమ్, రియల్ లైఫ్లో ఉమ్, అంటే అందరికి తెలిసిన విషయమే, ఉమ్. ఎందుకు పెళ్ళైన 16 రోజులకే విడాకులు ఇవ్వాల్సి వచ్చిందనే దాని మీద నేను నువ్వు ఎస్తేర్ చాలా చెప్పింది. ఆమె పేరు నా తీయొద్దు ఇంటర్వ్యూలు కూడా చెప్పింది, చాలా చెప్పింది. ఆమె పేరు అంటే తీయకుండా నేను మాట్లాడాలి. నేను ఈ రోజుకైనా నువ్వు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్తావేమో నేను ఇది అడిగాను అనమాట. Yeah, ఇన్ని క్వాలిటీస్ ఉన్న నోయల్కి yeah. ఈ 10వ క్వాలిటీలో ఎందుకు బెడిసి కొట్టిందంటే ఏమని చెప్తావు? తెలియదు, నేను తన్ని తప్పైతే అనండాలి. అండ్ ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం తన పేరు తీయకుండానే మాట్లాడదాము. Hmm. ఎందుకంటే నాకు రైట్ లేదు, ఇంకా వీఆర్ అఫీషియల్లీ డివోర్స్ Okay. కాబట్టి. ఏమో డార్లింగ్, నేను అక్కడ ఫెయిల్ అయ్యా డెఫినెట్లీ. అది నాదే తప్పు, ఎందుకంటే నేను ఇప్పుడు తనని సరి చేయలేను. Hmm. సో నాది తప్పు అనుకొని నేను మూవ్ ఆన్ అయ్యి నేనేమైనా కరెక్ట్ చేసుకోగలిగితే కరెక్ట్ చేసుకుంటాను తప్ప డెఫినెట్లీ నేను ఫెయిల్. అండ్ నువ్వు అడిగావు కదా కెరియర్ ఎందుకు నీకు అనుకున్నంత ఈ పెళ్ళైన టైంలో ఇట్ వాజ్ డ్రైనింగ్ మీ అవుట్. అంటే కరెక్ట్ అదే టైంలో నా గ్రాఫ్ పెరిగే టైం అది ఆ డిప్ వచ్చింది. అండ్ కరోనా కూడా వచ్చింది అనుకో, అన్ని పెళ్లి గురించి అని కాదు కానీ Hmm. యా ఏమో అక్కడ కంప్లీట్గా బ్రూటల్గా ఫెయిల్ అయ్యాను నేను. అండ్ ఐ వాజ్ అప్సెట్ ఆల్సో, ఎందుకు ఇలా జరిగింది అని. ఇప్పుడు ఎందుకు అయింది తను చెప్పిందని నిజాలు అనుకో రోషన్ నువ్వు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఎందుకు అంటున్నానంటే నేను తన అబద్ధం ఎందుకు చేయాలి? ఇప్పుడు తను నా మీద వేసిన నింద, తను నా మీద బురద జల్లింది, నేను ఇలా తుడుచుకుంటే అయిపోద్ది, నేను తీసి మళ్ళీ ఎందుకు కొట్టాలి? నేను కొట్టమని నేను చెప్పలేదు, ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ అడిగాను నేను అంతే. ఏం లేడాలి, నాదే తప్పు Hmm? డెఫినెట్లీ. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి విడిపోయే వాళ్ళని చూసాం కానీ 16 రోజులకు విడిపోయిన వాళ్ళు ఎవరిని చూడలేదు మనం. అదే అంటే అంత క్యాల్కులేటివ్ గా తను డేట్స్ చెప్పింది అంటే ఇంకా తన్నే అడగండి మరి మొత్తం అంతా. Hmm. నాకు తెలియదు, నాది 16 రోజుల్లో విడాకులైనట్టయితే నాకు తెలియదు మరి. అంటే 16 రోజులకు విడిపోయాము, డైవర్స్ లేట్గా వచ్చాయి. లేదు డార్లింగ్, అవన్నీ ఇంకా పాపం తను ఏదో చెప్పింది, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి. నేను అందుకనే అన్న, రోషన్ మన ఇంటర్వ్యూలో డార్క్నెస్ ఉండొద్దు, లైట్ ఉండాలి అని. Hmm. నీ పేరే రోషన్ అని. Hmm. అందుకనే అంటే నువ్వు ఇవన్నీ చెప్పగానే నేను ఎందుకు నాకు తెలుసా, నాకు తెలుసు నువ్వు ఇక్కడికే వస్తాను. Hmm. ఇది ఏంటంటే డార్లింగ్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పినా ఎంతో అంత తనకి ఎఫెక్ట్ అవుతుంది కదా, అవుతుందా అవుతుందా రోషన్? నిజం చెప్పి మనసు మీద చేసుకో. అవుతుంది. ఎందుకు చేయాలి మనం? మరి తను ఆలోచించలేదా నాకు నోయల్కి ఎఫెక్ట్ తెలీదు. అవుతుందేమో, గతం అయిపోయింది కదా, ఎవరి లైఫ్ వాళ్ళది, తను సినిమాలు చేసుకుంటుంది, నేను సినిమాలు చేసుకుంటాను అని తను అనుకోలేదు ఎందుకని మరి? పర్లేదు డార్లింగ్, తనైతే చాలా మంచిది, ఐ రియలీ లైక్ హర్, నాకు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. తను ఏమన్నా ఓకే నాకు, ఇట్స్ ఓకే, ఐ ఐ ఐ ఐ లైక్ హర్, ఐ అడ్మైర్ హర్. చాలా కష్టపడుతుంది తను, నేనైతే ఏం చెప్పా, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ వల్ల తనకి బ్యాడ్ జరగొద్దు. ఓకే. నేను తన ఇచ్చిన ఇంటర్వ్యూస్ వల్ల నాకు ఎంత బ్యాడ్ జరిగిందో నేను చూసా. ఒక మన శత్రువులు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అని అంటారు. నీ జీవితం నాశనం అయిపోయింది కదా ఇంటర్వ్యూస్ వల్ల, నిజంగా చెప్పు. కొంచెం అయింది డార్లింగ్, అంతే. అంత నాశనం ఎంత ఎవరు చేయలేరు డార్లింగ్ మనని, పాపం ఎవరు చేయలేరు. ఎవరన్నా ఎంతవరకు చేయగలుగుతారంటే దేవుడు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే. ఇఫ్ ఇది నా వరకు వచ్చింది, నాకు అంత ఈ ఫేజ్ చూసానంటే అందులో నాకు మంచి జరగకపోతే నా దేవుడు అనుమతించాడు. నా పొగరు, నా ధైర్యము, అన్నీ కూడా ఆయనే. సో అది అయ్యింది అంటే నాకు ఏదో మంచి జరగాలి, అందుకనే అయ్యింది. సో ఇట్స్ ఓకే, కొన్ని సినిమాల్లో ఉండి లేకుండా ఉండడం అవన్నీ జరిగాయి, బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ టేక్ ఇట్. స్టిల్ ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నప్పుడు ప్రేమించడం గడ్డాలింగ్, ఏమి బాగాలేనప్పుడు కదా ప్రేమించడం అంటే. ఐ స్టిల్ హ్యావ్ నో ప్రాబ్లం విత్ హర్. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా చర్చిలో ఏదైతే మాటలు ఇచ్చుకున్నామో మేమిద్దరం, ఇప్పుడు నీ సుఖంలో నీ దుఃఖంలో అన్నిట్లలో ఉంటాను, నువ్వు నన్ను ఏది పడుతుంది అన్నావు, నేను ఈ రోజు కూడా నేను ఒక్క మాట అన్నట్లే. ఎందుకంటే నాకు ఆ రోజు 40 సంవత్సరాలు చర్చికి వెళ్ళి నేను ఏం నేర్చుకున్నట్టు, ఫర్గివ్నెస్ అని. సో చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ట్రైన్డ్ టు ఫర్గివ్. ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. అండ్ ఐ చాలా మంచిది డార్లింగ్ తను. ఆ టైంలో దాని మీద చేసిందో నాకు తెలియదు కానీ ఇట్స్ ఓకే, షీ ఈజ్ అ నైస్ గర్ల్ అండ్ ఐ వాంట్ హర్ టు బీ హ్యాపీ. తనకు మంచి లైఫ్ ఉండాలి. తను ఇప్పుడు ఎలాగో పెళ్లి చేసుకోవాలి. తను నా ఇంటర్వ్యూలో తను బ్యాడ్ అయితే జరుగుతుంది. నేను ట్రై చేస్తుంది, ఎందుకంటే నా వరకు వచ్చినప్పుడు నేను ఎంత హర్ట్ అయినో నాకు తెలుసు. నాకు చెప్పుకోవడానికి కూడా ఎవరికైనా చెప్పినా వాళ్ళు ఏమన్నారంటే నీదే, అవన్నీ వింటుంటే నీదే మిస్టేక్ అని అనిపిస్తుంది. అంటే
నాకు అది ఇంకా హర్టింగ్ అండి. అదే మరి. ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతే అంటే అలాంటి టైంలో ఆన్సర్ ఇవ్వలేదు నేను కాబట్టి నేను అదే నీదే తప్పు కదా అని ఎవరు ఎదురుపడినా అడుగుతారు కదా! డార్లింగ్ నువ్వు ఆ టైంలో అడిగావు కదా ఇంటర్వ్యూ చేద్దామని. ఆ! రోషన్ ఆ టైంలో టచ్‌లో వచ్చావు అనుకుంటా కదా! అవును. వచ్చాను. నేనేమన్నాను డార్లింగ్, ఎందుకులే డార్లింగ్ వదిలేసేయి అన్నాను. అవును. నాకు చెప్పాలంటే అప్పుడే చెప్పేవాడిని కదా రోషన్. అవును. నేను ఇప్పుడు పాపం తను అన్నదేంటి, వాడికి మనుషులు పీపుల్ ప్లీజర్ వాడు, అందరికీ చెప్పుకుంటాడు నేను ఇది అని. చెప్పుకుంటే అదే రోజు వచ్చి చెప్పుకునేవాడిని. ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వగానే వచ్చి బాబోయ్ ఏమైపోతుంది ఇక్కడ అని చెప్పి వచ్చి చెప్పాను. హ్మ్. సరే లెట్ ఇట్ బి. ఇక బైబిల్ ఒకటి ఉంటది. ఇక్కడ కొడితే ఇక్కడ కూడా కొట్టమని. హ్మ్. ఎందుకు అనుకున్నా అది? మంచి జరగకపోతే చెప్పడు కదా ఆయన. సరే కొట్టు. ఇంకోటి కూడా కొడతా కొట్టు. బట్ ఇట్స్ ఓకే. నేను వదిలేసా ఇంకా. హ్మ్. నేను మా అమ్మ నా మీద పెట్టిన ఫెయిత్ ఏంటి, హ్మ్. నన్ను పెంచింది ఏంటి, నాకు నేర్పించింది ఏంటి, నాకు చరిత్ర తీసుకెళ్ళి ఇట్స్ ఓకే, ఫర్గివ్ నాన్న, ఫర్గివ్. షీ లైక్స్ హర్. ఐ విల్ నాట్ డిసప్పాయింట్ మై మామ్. మా మమ్మీ నా ఇంటర్వ్యూ చూస్తే మా మమ్మీ డిసప్పాయింట్ అవ్వదు, అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు లేని మనిషి గురించి నేను ఆలోచించి వేస్ట్. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ షీ సెడ్ అదే రైట్ అనుకో నువ్వు. హ్మ్. ఒకరోజు నీకు తెలుస్తుంది కదా ఇది ఏంటి అని. ఓకే. సో, అంటే ప్రేమ, పెళ్లి ఆ. వెంటనే అయిపోయాయి కాబట్టి అసలు ప్రేమ, పెళ్లి మీద నెక్స్ట్ నీకు ఒపీనియన్ ఏమైనా ఉందా ఇంకా? మళ్ళీ జీవితంలో ఇంకొక అమ్మాయి నీ జీవితంలోకి వచ్చే అవకాశం చాలా ఉందా? బ్యూటిఫుల్ డార్లింగ్. నాకు చాలా రెస్పెక్ట్ పెళ్ళంటే. చాలా రెస్పెక్ట్. నాకు అంటే మా మమ్మీ డాడీని అందరిని చూసి పెరిగాను కదా. పెళ్లి ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్. ఇప్పుడు రాను మరీ కంపరం అయిపోయింది కానీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. దే ఆర్ బిల్ట్ ఎంపైర్స్. ఈరోజు మనకి రిలయన్స్ వాళ్ళు ఆయనకి డివోర్స్ అయింటే ఇలా ఉండేవాడు ఆయన. హ్మ్. అవునా కదా? చాలా ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్యామిలీలా ఫ్లరిష్ అయ్యారు కాబట్టి మనం ఈరోజు చాలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అండ్ నాకు చాలా ఇష్టమైన రిలేషన్షిప్ అది. చాలా అంటే ఆ ఒక్క రిలేషన్షిప్పే మనం చూస్ చేసుకుని వెళ్ళి ఏదైనా సరే వాళ్ళతో ఉంటాం. Hmm. అండ్ నోయింగ్ ద బ్యాడెస్ట్ డార్కెస్ట్ సైడ్ ఆఫ్ దెమ్. ఓకే. అంటే వాళ్ళ వీక్నెస్లు కూడా తెలిసి కూడా మనం వాళ్ళతో ఉండి ప్రేమిస్తాం. అన్నయ్యతో కొన్ని రోజులు మాట్లాడమేమో, అక్కతో కొన్ని గొడవలు పడవచ్చు, తమ్ముడితో అవ్వచ్చు, ఫ్రెండ్స్తో అవ్వచ్చు. కానీ ఈ రిలేషన్షిప్ యూ బిల్డ్ టుగెదర్. ఒక ఫ్యామిలీని క్రియేట్ చేస్తాం, మళ్ళీ పిల్లల్ని క్రియేట్ చేస్తాం, వాళ్ళకి పెళ్ళి. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఐ జస్ట్ లవ్ మ్యారేజ్. అంత ఇష్టమైన రిలేషన్‌షిప్ అని చెప్పావు. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి? చేసుకుంటా డార్లింగ్, చాలా తొందరలో చేసుకుంటా. లవ్ మ్యారేజా మళ్ళీ? తెలీదు డార్లింగ్ ఆయన ఏం రాసి పెడతది. ఇంకా ఆ. నాకు ముందు అంటే నేను కొంచెం తొందరపడ్డానేమో. నేనే లవ్ చేశా. తను లవ్ చేయలేదని చెప్పింది కాబట్టి అదే నిజం. కానీ నేనే లవ్ చేశా. ఈసారి ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ ఈసారి నన్ను లవ్ చేసే వాళ్ళు వస్తారు డార్లింగ్. ఫిక్స్ అయిపోయాను. అంతేనా? ఎందుకంటే నేను చాలా బ్యాడ్‌ని వెతుక్కున్నాను బ్రో. కొన్ని రోజులు అన్నీ బ్యాడ్ జరిగే టైంలో నేను రోజు పొద్దున్న లేచి ఈరోజు నాకు ఏదైనా బ్యాడ్ జరుగుతదేమో అని ఆలోచించేవాడిని రోషన్. ఓకే. మనుషుల మైండ్ సెట్ గురించి చెప్తున్నా. అప్పుడు బ్యాడ్ జరిగేది. హ్మ్. అది జరిగి నేను ఒక రోజు రియలైజ్ అయ్యా. నేను అనుకున్నవన్నీ అవుతున్నాయి. ఇప్పటి నుంచి నేను మంచిగా అనుకుంటాను. అప్పటినుంచి నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయింది నేను మెయిన్ లీడ్స్ చేయాలని ఒక సినిమా చేసేసాను. అవును. దాని తర్వాత మంచి కథలు రావాలని ఒక పొటేల్ చేశాను. నేను ఇప్పుడు ఈసారి వచ్చే వాళ్ళు నన్ను గట్టిగా ప్రేమిస్తారు బ్రో. ఫిక్స్ అయిపోయా నేను. ఇంకంతే. ఇది చాలా చోట్ల చెప్పా. మళ్ళీ చెప్తున్నా. ఈ ఇంటర్వ్యూ తర్వాతైనా గట్టిగా ప్రేమించేవాళ్ళే వస్తారు. 100% వస్తాడు. ఇంకా అది అంతే డార్లింగ్. అది ఇట్ ఈస్ డన్. ఇట్ So, ఈస్ డన్. ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నీ డ్రీమ్ అది. చాలా ఆ? ఇష్టం నాకు. ఆ? దట్స్ హౌ గాడ్ డిజైన్ డార్లింగ్. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య వేరే జెండర్స్ వస్తున్నాయి. ఐ హావ్ నో కమెంట్స్. కానీ దట్స్ హౌ గాడ్ డిజైన్డ్. అంతే ఉండాలి లైఫ్. ఏంటంటే మనం ముందుకెళ్ళాలి. మనం అందరం ముందుకెళ్ళాలనే క్రియేషన్‌కి ఫుల్ స్టాప్ ఉండొద్దని గాడ్ ఇలా డిజైన్ చేశాడు. అందులో బ్యూటిఫుల్ ముందుకెళ్ళేది ఎలా? హ్మ్. హస్బెండ్ అండ్ వైఫ్ నుంచే. హ్మ్. ఇంకే రిలేషన్స్ నుంచి ఫ్యామిలీస్ ఎలా ముందుకెళ్తాయి? హ్మ్. అంతే కదా. హ్మ్. ఐ సమ్‌హౌ లవ్ ఇట్. బట్ నీకు అంటే ఇలాంటి బ్యాడ్ ఫేస్‌లో ఉన్నప్పుడు యాహ్! ఇండస్ట్రీలో ఒకడుంటాడు భుజం తట్టి, ఆ! డోంట్ వర్రీ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి. పిచ్చి ఆ. లైట్ తీసుకో. ఆ! లైఫ్ ఇంకొకలాగుంటుంది. ఆ! నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన ఆర్టిస్టులు గానీ, హీరోస్ కానీ, లేకపోతే డైరెక్టర్స్ వెల్ విషర్స్ లైక్ ఇప్పుడు 'రాజమౌళి' గారు వెల్ విషరే, 'కిరవాణి' గారు వెల్ విషరే. అయితే అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరితో నాకంత అంటే చనువు లేదు కానీ వల్లి మేడం చెప్పాడు డార్లింగ్. హ్మ్. ఆవిడ దేవత. హ్మ్. ఒక ఏంజెల్ నా లైఫ్‌లో. నా ఫస్ట్ శాంటా క్లాస్ కూడా ఆవిడే. ఓకే. మేము క్రిస్టియన్సే గానీ నాకెవ్వరు ఏ రోజు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వలే. మేడం వచ్చి నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ టైం మా ఇంటికొచ్చి, చాలా దూరం డార్లింగ్ మా ఇల్లు. షీ ఈజ్ మై ఫస్ట్ శాంటా క్లాస్. ఇప్పటికి నేను అందరికంటే ఎక్కువ హర్ట్ చేసిన ఆవిడ కూడా ఆమె అయ్యుండొచ్చు. ఎందుకంటే సిల్లీగా లేట్ వెళ్ళి అప్సెట్ చేసి చాలా. కానీ అందరికంటే ఎక్కువ ప్రేమించిన మనిషి మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారంటే డెఫినెట్లీ ఆవిడే. ఆవిడ చెప్పారు, ఇట్స్ ఓకే నో వరీ. దేనికి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తప్పు చేసినప్పుడే బాధపడాలమ్మా అని చెప్పారు. అలాంటి ఒక మనిషి ఉండాలి డార్లింగ్.
మేడం ఏమంటారంటే మనం ప్రేమించేవాళ్ళు, మనం చాలా ప్రేమించేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఒక్కరు ఉంటే చాలు మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు. అవును. అవి రెండు ఆవిడ నాకు. మా ఆమె అమ్మ అంటే గురించి చాలా మంది హీరోస్ చాలా గొప్పగా చెప్తారు. అంటే ఎంత చెప్పినా తక్కువే డార్లింగ్. Hmm. నిజం చెప్తున్నా కదా, నాకు ఈ రోజు నేను ఎప్పుడు చెప్పను, ఎందుకు చెప్తున్నాను నాకు తెలియదు, చెప్పాలనిపించి చెప్తున్నా. నాకు నిజంగా నా బ్యాడెస్ట్ టైంలో ఆవిడ ఉన్నారు. అండ్ నేను ఎన్ని చెప్పినా, నేను అందుకనే అంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక స్టేజ్ రావాలి డార్లింగ్ అని ఎందుకు అనుకుంటానంటే, వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి డార్లింగ్. అది నా అవార్డు. మనం చాలా పైకి వచ్చిన తర్వాత చెప్తేనే దానికి వాల్యూ ఉంటుంది. Hmm. అది నేను నమ్ముతా. వస్తా డార్లింగ్, నేను రాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చెప్తా, వచ్చినప్పుడు చెప్దాం, అప్పుడు బ్యూటీ ఉంటుంది. కానీ ఈరోజు చెప్తున్నా మేడం అమేజింగ్. ఓకే.